ఓం సాయిరామ్. నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు. అది సాధ్యపడకపోతే నా ఈ రూపాన్ని ధ్యానించు అన్నది శ్రీ సాయి ఉపదేశం. జగత్తులోని అన్ని రూపాలు ధరించిన తత్వం తానే అని అనుభవపూర్వకంగా భక్తులకు తెలియజేసిన ఆ రూపాతీతుని రూపం సాయి భక్తుల ధ్యానానికి ధ్యేయం, అనుభవానికి ఆలంబనం. సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పద రవళులు మన హృదయ కుహారంలోని నిశ్శబ్ద నిశీదిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయవలసింది కూడా. భజనకు ప్రాణం భావం. భజన అంటే బృందగానం కాదు. మన ఇష్టదైవం పట్ల మనకున్న ప్రేమను, ఆ ప్రేమ ఇంకా అనంతంగా అనన్యంగా పెరగాలన్న ఆర్తికి, ఆ ఆర్తి మన హృదయాలలో నిగడిస్తున్న రసస్పందనకు వ్యక్తీకరణ రూపమే భజన. మహిమాన్వితమైనటువంటి శ్రీసాయి రూపం, అడిగినంతనే గ్రక్కున వరములిచ్చడి శ్రీసాయి అవ్యాజ ప్రేమ సరళి, ఎంత ఆలోచించినా అంతుపట్టని నిగూఢమైనటువంటి శ్రీ సాయి తత్వం. ఆ తత్వ శోధనలో ముగ్ధమైన మన హృదయాలు, అలా తన్మయమైన ముగ్ధతలో దగ్ధమయ్యే మన వ్యక్తిత్వపు పరిధులు. ఇవే భజనకు మొదలు చివర కూడా. పుట్టితే సాయి రూపం